కాదు అడగాల్సింది. దాంతో పాటు ఇందాక మీరు అడిగారు, కాపు కులానికి 5% రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రిజర్వేషన్ ను తొక్కేసింది వైసీపీ పార్టీ. అదే విధంగా కాపులకు విదేశీ విద్య, కాపు కార్పొరేషన్, కాపు భవనాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దాన్ని తొక్కేసింది వైసీపీ పార్టీ. ఈ రోజు కూడా ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నాం. ఎవరో కాదు, రంగా గారు మా మామ, మా బిడ్డను చేసుకున్నాడు. రంగా గారు మా కులపు బిడ్డను చేసుకున్నాడు మా మామ. ఆయన మీద మాకు సర్వ హక్కులు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టే విధంగా చంద్రబాబు గారికి చెప్తావు, చంద్రబాబు గారిని ఒప్పిస్తావు. ఆ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టిస్తాం. ఎన్టీఆర్ రామారావు గారి పేరు ఎన్ని జిల్లాలకైనా పెట్టుకోవచ్చు, ఇంకొక దగ్గర కూడా పెట్టుకోవచ్చు. లేదంటే నిమ్మకూరు ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవచ్చు, తప్పులేదు. రంగా గారు అక్కడ పుట్టాడు, అక్కడ పెరిగాడు. ఎస్సీ ఎస్టీ మైనారిటీల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి యోధుడిగా ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టడం తప్పులేదు. మేము సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకేమి దానివల్ల నష్టం లేదు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. మాకు ఇంకా మేము కాపు కులం మాతో కూడా మా వెంట నడుస్తూ ఉంది కాబట్టి మేము ఆ జిల్లాకు ఆ పేరు పెట్టడానికి సముచితంగా ఉన్నాం. ఇబ్బంది ఏమి లేదు. ఆయన మా మామ. అదే విధంగా ఇందాక మీరు అడిగారు రాయి తంత్రం అని. ఆ రాయి తంత్రం ఎవరిది? రాయి దొరికిందా? రాయిని పట్టుకోవాలి కదా. ఎవరు వేశారు రాయి అనేది పట్టుకోవాలి కదా. గొడ్డలి తంత్రం వాళ్ళదే, కోడి కత్తి తంత్రం వాళ్ళదే, చెప్పు తంత్రం వాళ్ళదే. మీరు ఫాలో అయినట్లేదు. విజయవాడ పోలీసులు ఒకటి మా సురేంద్ర నాయుడు గారు, విజయవాడ పోలీస్ నిన్న ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా, వాళ్ళ ఒక అతన్ని అక్యూజ్ని రిమాండ్కి కూడా పంపారు, పట్టుకున్నారు. వేముల, అతని పేరేదో వేముల సతీష్, అతన్ని పట్టుకున్నారు. దుర్గారావు ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పేసి. రాయి దొరకలేదా? రాయి కూడా తీసుకొచ్చుకోవాలి కదా. అంటే రాయి వేసారా లేదా అంటే ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేయకుండా అయితే పట్టుకోరు కదా. వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేయట్లేదు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. లిజన్ టు మీ సురేంద్ర నాయుడు గారు, లిజన్ టు మీ. దీనిలో టెక్నికాలిటీస్, లెగాలిటీస్ రజనీ గారు నాకన్నా బాగా చెప్పగలరు మీకు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయట్లా పోలీస్. ఆ మారనాయుడు ఏది గులకరాయి నిజంగా గులకరాయి తీసుకొని జనంలో వేసానని చెప్పాడు. రిమాండ్ రిపోర్ట్ లో ఉంది, రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. మీరు ప్లీజ్ గో త్రూ ద రిమాండ్ రిపోర్ట్. పెట్టుకోవాలి కదా. ఆ చెప్తూ వేసిన ఎంత దొరకలేదు కదా. మరి గొడ్డలతో వేసిన తెలిసిపోయింది కదా. వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు కదా. కోడికట్టుతో గీసిన వాళ్ళని 5 సంవత్సరాల లోపల పెట్టారు కదా. ఆ కోడికట్టి సీను అయ్యో లక్ష్మణ్ నోరు కొట్టుకున్నాడు కదా. నేను రాలేదు, ఫోటో తీసుకునేటప్పుడు తగిలింది, నీ అభిమాని నేను, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే నాకు బెయిల్ ఇస్తారని చెప్పాడు కదా. 5 సంవత్సరాలు వేసేసారు కదా. ఇది కూడా అంతే. ఎవరైతే అక్యూజ్డ్గా పట్టుకున్నారో ఇప్పుడు దుర్గారావు వాళ్ళు ఏమీ తెలియదు. 200 ఇస్తే జెండా పట్టుకున్నారా అంటే మేము పనిచేయటం అయిపోతుంది, 200 ఇస్తారని చెప్పి మేము జెండా పట్టుకున్నాము. ఈ రోజు మా మీద వేశారు అని చెప్పి వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ బిడ్డలు అందరూ కూడా నోరు కొట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? అన్నగారిన కుర్రోళ్ళు, అన్నగారిన వడ్డెర జాతికి సంబంధించిన వాళ్ళు, వడ్డెర జాతికి సంబంధించిన అన్నగారిన కులాలు. వాస్తవంగా చెప్పాలంటే నాకు వడ్డెర జాతితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరికి హాని జరిగిన వాళ్ళు కాదు అని ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి నోరు లేని వాళ్ళని లోపలేసేసి వీళ్ళే రాయి వేసినారు అని చెప్పి, అది అసలు రాయి వేసినారా, మాల వేసేటప్పుడు ఆ మాల తగిలిందా అనేది కూడా సమంగా తెలియదు. ఆ విషయంలో మీ నాయకుల మధ్య క్లారిటీ లేదు. ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు వినండి. సురేంద్ర నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాడతారు, మీ అచ్చెన్నాయుడు ఒక మాట మాడతారు, బోండా ఉమామేశ్వర ఒక మాట మాడతారు. అండ్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఆయనకు సంబంధం లేనండి, ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది? అండ్ ఆయన ఈ దాడి జరిగిన 10 నిమిషాల్లో ఆయన ట్వీట్ చేశాడు. దాడి జరిగిన అంత ఫాస్ట్ గా ఆయనకు సమాచారం ఎలా జరిగింది? ఇవన్నీ అడుగుతున్నారు పోలీసు. ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల నుండి అసలైన బాధ్యతలు మేమే. ఈ ప్రభుత్వం వల్ల ఏమీ లేని వాళ్ళని ఎత్తి లోపల దుబ్బేసి విచిత్రమైన కేసులు పెట్టి మళ్ళా బెయిల్ తెచ్చుకోమంటారు. అంటే మీ మీద కూడా కేసు పెట్టచ్చు సార్. మీరు కూడా ఇప్పుడు టీవీలో ఏదైనా మాట్లాడేసినారనుకోండి, మీరు ఒక యాంకర్ గా మీరు ఎవరైనా ఒక ప్రశ్న అడిగే హక్కు ఉంటది.
అదే ఎవరైనా వైసీపీ వాళ్ళని ఏదన్నా అడిగేసినారు అనుకోండి, వాళ్ళకి నచ్చలేదంటే మీ మీద మీరేమి వేస్తారు కేసు. మీరు ఏమి ఈ విషయంలో మీరేమీ సందేహించక్కర్లేదు. ఈ విషయంలో సురేంద్ర నాయుడు గారు లిజన్ టు మీ, ఈ విషయంలో మీరేమీ సందేహించక్కర్లేదు. మీరు రాజ్యం చేసినప్పుడు నేను అక్కడే పనిచేశా. ఒక ఇన్వెస్టిగేటివ్ న్యూస్ స్టోరీ పబ్లిష్ చేసినందుకు, రాసినందుకు మీ వాళ్ళు చాలా అద్భుతంగా నా మీద కూడా కేసు పెట్టారు. మీరు అందులో ఆద్యులు. మీరు ఇవాళ వీళ్ళకి శుద్ధులు చెప్పటం కాదు, ముందర మిమ్మల్ని దిద్దుకోండి, మిమ్మల్ని మీరు దిద్దుకోండి. నేను ఫేస్ చేశాను మీ అరాచకం ఏంటో నేను ఫేస్ చేశా, మీ అరాచకం ఏంటో నేను ఫేస్ చేశా. ఐ రీట్రేట్ ఆ విషయం విజయవాడ వాస్తవ్యులు తిరుమలరావు గారికి తెలుసు, తిరుమలరావు గారికి తెలుసు ఆ విషయం. చెప్పేది వినండి, ఆ విషయం తిరుమలరావు గారికి కూడా తెలుసు, అడగండి. మీరు వచ్చి జనాలకు శుద్ధులు చెప్తే ఎట్లా సురేంద్ర నాయుడు గారు? నవ్వుతారు జనం. రైట్, తిరుమలరావు గారు మీరు చెప్పండి సార్, ఆయనకు అర్థమయ్యట్లేదు. ప్రశ్న అడగండి, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్న అడగచ్చు కదా మీరు. 5 సంవత్సరాల నుండి ఒక టీవీ ముందర వచ్చి లైవ్ డిబేట్ పెట్టమని చెప్పండి. నేను ఇది చేశాను, ఎంత అభివృద్ధి చేశానని చెప్పండి. అప్పుడు మీ స్వేచ్ఛను కాపాడతాడు ఆయన. ఏ రోజు పెట్టాడు టీవీ ముందర వచ్చి? నిన్న డీజీపీ ఏమయ్యాడండి? రాయేసినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి డీజీపీగా ఉండి టీవీ ముందర వచ్చి చెప్పచ్చు కదా, మీడియా ముందర వచ్చి చెప్పచ్చు కదా, ఇలా జరిగిందని చెప్పి. పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఆయన చెప్పారు కదా. మీరు డీజీపీ చెప్పాలంటే ఎట్లా అండి? మీరు అడిగారు కదా అని డీజీపీ వచ్చి చెప్పాడు కదా. ప్రోటోకాల్స్ ఉంటాయి సార్ సురేంద్ర నాయుడు గారు, ప్రోటోకాల్స్ ఉంటాయి. మీకు తెలియకపోతే ఎట్లా? ప్రోటోకాల్స్ ఉంటాయి. సరే, వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, ఏంటి ఆయన చెప్పినవన్నీ నిజమేనా? వేణుగోపాల్ గారు ఆయన చెప్పేవన్నీ నిజమేనా? వేణుగోపాల్ గారు చెప్పండి. ఒక నిమిషం నాకు అవకాశం ఇవ్వమని చెప్పండి. మీరే మాట్లాడండి. మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం, నా నమస్కారం. వాసుదేవన్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ